ఒక మహిళ జీవితమంతా రాజకీయాల కోసం బెంగాల్ ప్రజల సేవ కోసం అంకితమయ్యానని చెప్పి 4 సార్లు నిరాటంకంగా గెలిచి ఏలుతున్నటువంటి మమతా బెనర్జీ పాలనలో, ఒక మహిళ పాలనలో ఈ రకమైనటువంటి చర్చ, ఈ రకమైన వివాదపరంగా ఒక క్రూరమైన అత్యాచారము హత్య ఘటన డెవలప్ అవ్వడం అనేది, లేదా మలుపులు తీసుకోవడం అనేది పెద్ద విషాదకరమైనటువంటి సందర్భం. ఇంతకన్నా విషాదకరమైన సందర్భం ఉండదు. ఆమె పెద్ద టైగరు మహిళ, అసలు తప్పు చేసే వాళ్ళ గుండెల్లో నిద్రపోతుంది అని ఒక గుర్తింపు ఉన్నటువంటి మహిళ చాలా సెన్సిబుల్గా ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు చేసే డర్టీ పాలిటిక్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడలే. ఎవడు సొక్కమైనోడు కాదు, ఎవడు మహిళలపై అత్యాచారాలు హింసని పట్టించుకున్నోళ్ళేడు. అది కతువాలో జరిగిన, కాశ్మీర్లో జరిగిన, హత్రస్లో జరిగిన, యూపీలో వరుస ఘటనలు జరిగిన ఎవడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ బెంగాల్లో మాత్రమే జరిగిందని మేము అనుకోవటంలే, కానీ బెంగాల్లో జరిగిన ఈ వైద్య విద్యార్థిని ఘటనలో ముందు ఆత్మహత్య అన్ని దాఖలాలు ఉన్నాయి. శవమంతా, బాడీ అంతా కూడా ఆధారాలే. అది బ్రూటల్ మర్డర్ అనడానికి, దారుణమైన అత్యాచారం అనడానికి అడుగడుగున ఆమె శరీరం నిదర్శనంగా కనపడుతుంది. కళ్ళల్లో గాజు పెంకులు, చేతులు, మెడలు, కాళ్ళు ఎక్కడికక్కడ ఇరిగిపోయి మల్టిపుల్ ఇంజరీస్, విపరీతమైనటువంటి గాయాలు, ఒళ్ళంతా గాయాలు. వెజైనాలో 151 ml గ్రామ్స్ సెమన్ ఉంది. ఇవన్నీ చూస్తే ఆమె హింసకి గురైంది, అత్యాచారానికి, హత్యకి బలైందని ఎవరికైనా అర్థమవుతుంది. ఇంత లే పీపుల్ చూసినా. మరి వాళ్ళు డాక్టర్లు, అక్కడున్న మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్ కానీ, వాళ్ళ వెనుక ఉన్న దీది ప్రభుత్వం కానీ అంత గుడ్డిగా ఎట్లా మాట్లాడుతుంది? ముందు ఆత్మహత్య అని చెప్పి తల్లిదండ్రులను కూడా మభ్యపెట్టారు. ఆ తర్వాత అది తప్పనిసరిగా అసలు మొత్తం పోస్ట్ మార్టంకి వెళ్ళంగానే తోటి డాక్టర్లే విస్తుపోయే విధంగా, తట్టుకోలేని విధంగా అది అత్యాచారం అని వాళ్ళు గొంతెత్తితే అప్పుడు ఎఫ్ఐఆర్ మారుతుంది. అప్పుడు అది అత్యాచారంగా మాట్లాడతారు. కానీ వాడెవడో ఒకరిని పట్టుకొచ్చి 4 గంటలకి ఎంటర్ అయ్యి బ్లూటూత్ పెట్టుకుని ఎంటర్ అయినటువంటి ఆ 12,000 సెక్యూరిటీ గార్డు లాంటి వాడు ఒకడు అదేదో పోస్ట్ పెట్టారు కదా, సో అతన్ని చూపించి అతను మాత్రమే చేశాడు. అక్కడ సామూహిక అత్యాచారం అని అన్ని రకాల ఆధారాలు కనపడుతుంటే అతను ఒక్కడు 4 గంటలకు అతను ఎంటర్ అయ్యాడు. 3:45కి అమ్మాయి చనిపోయిందని పోస్ట్ మార్టం చెప్తుంది. అండ్ 2:30 నుంచి 3:30 మధ్య అహింస జరిగింది. అసలు ఆ రూమ్ చూస్తే మనకు అది సెమినార్ హాల్. అక్కడ ఏసీ ఉంది, కొంచెం ఫ్యాన్ ఉంది, అక్కడ పడుకోవడానికి ఒక మ్యాట్రిస్ ఉందని ఆ పాపం పడుకుని ఉంటుంది, అలిసిపోయి కొంచెం రెస్ట్ తీసుకుందామని. అసలు వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఉండవు. 24 గంటలు సర్వీసులు, వీళ్ళు 36 గంటలు చేస్తారు. 36 గంటలు కంటిన్యూ సర్వీస్ చేసే వాళ్ళకి ఉండవలసిన భద్రత కానీ, విశ్రాంతి స్థలం కానీ డాక్టర్లకే లేకపోతే ఈ దేశంలో ఇంకెవరికి మనం ఆశించగలుగుతాం? కాబట్టి ఇందులో పూర్వపరాలు ఏవి చూసినా కూడా అది సామూహిక అత్యాచారం అని అర్థమవుతుంది. మరి అలాంటి సందర్భంలో ఎందుకు ఇన్ని రకాల వక్రీకరణలు, ఎందుకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయి? ఆ ప్రభుత్వం జవాబు చెప్పాలి, ఆ రాష్ట్ర పోలీసులు చెప్పాలి. సరే, సిబిఐకి ఇచ్చారు, సిబిఐ అయినా వాస్తవాలు వెలుగులోకి తీస్తుందని ఆశిద్దాం. కానీ వీళ్ళ దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నో అత్యాచారాలు చర్చకు రాలేదు, కానీ ఇప్పుడైనా ఈ దేశంలో కొరవడిన మహిళల భద్రత, ఇంకా ఎజెండాలోకి రాని బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత రావాలి. నిరసనలు జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ చేస్తారు. ఇదే సందర్భంలో రాత్రిపూట అల్లరి మూకలు వచ్చి ఏదైతే ఘటన జరిగిందో అక్కడ మొత్తం దాడులు చేసే పరిస్థితి, ఆ సాక్ష్యాలను కూడా ధ్వంసం చేసే పరిస్థితి, పోలీసులు కూడా అక్కడ లేరు. అంటే ఏం జరుగుతుంది? ఆ దాడిని మేము ఖండిస్తున్నాం. అసలు హాస్పిటళ్ళ మీద అల్లరిముకలు, ప్రాణాలు పోయినా దాడి చేయొద్దు. అసలు హాస్పిటళ్ళ మీద ఇంకా పేషెంట్లు ఉంటారు, అక్కడ ఉన్న పేషెంట్లంతా పేద పేషెంట్లే ఉంటారు. ఈ గవర్నమెంట్ ఆసుపత్రులలో పోయేది ఎవరండి? ఉద్యోగాలకు వెళ్ళిన డాక్టర్లు, సిబ్బంది మినహాయిస్తే పేషెంట్లంతా పేదవాళ్లే. వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు కదా. అప్పటికప్పుడు వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళి వైద్యం కూడా పొందలేరు. అసలు హాస్పిటళ్ళ మీద మూకదాడులు మేము ఖండిస్తున్నాం. ఎవరు చేసినా దీన్ని రాజకీయం చేయాలనుకోవడం ఇంకా అమానుషం. అత్యాచారం ఎంత క్రూరమైందో, ఎంత అమానుషమైందో దీన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ఈ దాడికి తెగబడ్డం, అక్కడ సాక్ష్యాధారాలు మాయం చేయడం, ఈ దాడి వెనుక కూడా ఈ అత్యాచారానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే సాక్ష్యాధారాలు మాయం చేయాల్సిన అవసరం ఈ నేరస్తులకే ఉంటుంది.
నేరాలని, సాక్ష్యాలని, ఆధారాలని మాయం చేయాలనుకునే నేర ప్రవృత్తితో కలిగిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు మాత్రమే ఈ దాడి చేయించారు. ఎందుకంటే అప్పటికప్పుడు రూమ్ కట్టడానికి వీళ్ళు సిద్ధపడతారు. రెస్ట్ రూమ్స్ లేవని గొడవ అయ్యే వరకు ఆ రెస్ట్ రూమ్స్ కూలగొడతారు. ఈ మూకలు ఏం డ్రామాలు నడుస్తున్నాయండి. అమ్మాయి మీద ఇంత క్రూరమైన అత్యాచారం జరిగిందని విస్తుపోయి బాధతో ఒక ఆందోళనలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అప్పటికప్పుడు డ్రామాల, నాటకాల, రూములు కట్టే నాటకాలు, రూములు కూలగొట్టే నాటకాలు, ఇదంతా ఈ హై డ్రామాలు అవసరం లేదండి. ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో విస్తృతంగా సమగ్రంగా సిట్టింగ్ జడ్జితో చేయించండి, సిబిఐతో 2 చేయించండి, నష్టమే లేదు.